ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఈ ఉదయకాల సమయమందు నీకు కలిగినటువంటి వ్యాధిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావా? ఈ శరీరంలో ఏర్పడినటువంటి అనారోగ్యాన్ని బట్టి, నీకున్న బలహీనతను బట్టి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నావా? మరి ఆర్థికంగా నా పరిస్థితి బాగోలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోలేను అని చెప్పి మరి ఎంతగానో కృంగి కృషించిపోతున్నావా? అయితే ఈ ఉదయకాల సమయమందు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను దానికి ఆరోగ్యమును కలుగ చేస్తానని ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు. నేను మరి సమాధానాన్ని సమృద్ధిగా కూడా ఇస్తానని కూడా చెబుతున్నాడు. వీళ్ళని మీరు గమనించాలి. ఈ దినము నువ్వు ఆరోగ్యం లేకుండా, మనసు నెమ్మది లేకుండా ఉండొచ్చు, కానీ దేవాతి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి మనసు నెమ్మదినిచ్చి దేవాతి దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. కనుక మీరు గమనించి దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యంతో మీరు ముందుకు కొనసాగించండి. మీ యొక్క బలహీనతల్లో నేను బలహీనంగా ఉన్నానని మీరు బాధపడకుండా, దేవుడు నాకున్నాడు, నేను చేసే ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసం నమ్మకంతో మీరు ప్రార్థన చేయండి. ఇన్ని రోజులు ప్రార్థన చేయకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగావు, ఇన్ని రోజులు ప్రార్థన చేయకుండా ఎక్కడెక్కడికో ప్రయాసపడి పరిగెత్తావు. ఇక అవన్నీ మాని దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీకు సమీపాన ఉన్నటువంటి మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టండి. అక్కడ ఉన్నటువంటి దైవజనులతో చెప్పి మీ యొక్క పరిస్థితిని చెప్పి ప్రార్థన చేయించుకోండి. మీ కుటుంబాల్లో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి. స్వస్థత కూడికలు పెట్టినప్పుడు అందులో కలుసుకోండి. మీరు ఖచ్చితంగా విడుదల పొందగలుగుతారు అన్న విషయాన్ని ఈ దినము దేవాతి దేవుడు నా ద్వారా మరి తెలియచేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఒక దైవజనుడిగా మరి మీకు నేను చెప్పుచున్నాను, మీరు కృంగిపోకుండా, అధైర్యపడకుండా మరి ధైర్యం తెచ్చుకొని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చేత పట్టుకొని ఆ వాగ్దానం ద్వారా ముందుకు నడవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ వాగ్దానాన్ని అందించుతున్నాం ప్రార్థన పూర్వకంగా. కనుక గమనించి దేవుని యొక్క సముఖంలో మీ పరిస్థితుల్ని చూడక ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, నీకు స్తోత్రము నాయనా. కృపగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడారు, అందులోకి స్తోత్రాలు ప్రభువా. మా జీవితాలని మీరు ఆశీర్వదించండి. అనారోగ్యం చేత ఉన్న బిడ్డలకు ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నేను అక్కడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.